మధ్యశిలాయుగం నాటి ఆది మానవులు తయారు చేసుకున్న సూక్ష్మ రాతి పనిముట్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సుమారుగా 10,000 ఏళ్ల కిందటి రాతి పనిముట్లు. ఈరోజు మనతో పాటు ఉన్నారు రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు, యూట్యూబర్, డిస్కవర్ మ్యాన్, చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి. అయితే నరేందర్తో నేనున్నాను. మౌలాలి గుట్ట సందర్శిస్తున్నాము. చిన్న మేకపిల్లలా కనిపించేలా ఎవరో పేర్చినట్టుండే అత్యద్భుతమైన ఈ గుట్ట మన భాగ్యనగరంలో ఉన్న హైదరాబాద్ రాక్ క్లబ్ వారికి అత్యంత ఇష్టమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. మౌలాలి ఎక్స్ రోడ్ నుండి లాలాగూడ వెళ్ళేదారిలో కుడివైపున కనిపిస్తుంది ఈ గుట్ట. ఆ కుడివైపునకి మళ్ళీ ఇంకొంచెం ఇలా ఈ దారిలో వెళ్తే మనకు విశాలమైన ప్లే గ్రౌండ్ వస్తుంది. ఈ విశాలమైన ప్లే గ్రౌండ్ పక్క నుండే మనకు గుట్టపైకి వెళ్ళడానికి ఇలా దారి కనిపిస్తుంది. ఈ దారి గుండా పైకి వెళ్తే మనకు వస్తుంది ఈ గుట్ట ప్రదేశం. మేమైతే మా వెహికల్ను గుట్ట కిందే ఆపుకొని పై వరకు నడక మార్గాన్ని వచ్చాము. పై వరకు 2 వీలర్స్, కార్లు వస్తాయి. కాకపోతే మేము మాత్రం కిందే వదిలేసాము. ఇప్పుడు ఆ పైకి చేరుకోవాలి. అక్కడ మనకు కనిపిస్తుంది ఒక చిన్న ఆలయము, మరియు ఇదే గుట్ట మీద ఆది మానవుల ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో వాటి విశేషాలు చూసేద్దాం రండి. గుట్టపైకి ప్రాపర్ దారి అయితే లేదు, కొంచెం కష్టపడుతూనే గుట్టపైకి అయితే వచ్చేసాము. శివాజీ కొండ అని మనకు గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది. ఈ కొండ పేరు శివాజీ కొండ అని కొత్తగా పెట్టినట్టున్నారు. ఇలా ఇరుకైన మార్గం ద్వారా పైకైతే వచ్చేసాము. నూతనంగా నిర్మించిన గ్రామదేవత ఆలయం ఇక్కడ ఉంది. మన భాగ్యనగరంలో ఇంకా మిగిలి ఉన్న రాతి యుగపు ఆదిమానవుల ఆనవాళ్లు కలిగిన అతి కొద్ది ప్రదేశాలలో మౌలాలి గుట్ట, అదేనండి శివాజీ గుట్ట కూడా ఒకటి. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి గారికి ఏదో ఆధారాలు లభించాయి. వాటి విశేషాలు తెలుసుకుందాం రండి. ఈ మధ్యశిలాయుగం నాటి ఆదిమానవం తయారు చేసుకున్న రాతి పనిముట్లు ఇవి. వీటిని మనం గుర్తించవచ్చు. బ్లాక్ గ్రానైట్తో ఉన్నటువంటి వీటి ఎడ్జెస్ చాలా షార్ప్గా ఉన్నాయి. సో ఇట్లాంటి చిన్న చిన్న పెచ్చురాళ్ళు అంట. ఈ పెచ్చురాళ్ళు మేకలాగా కనిపించేటువంటి మౌలాల దగ్గర ఉన్నటువంటి గుట్ట దగ్గరలో ఉన్నాం. వాటి పైన ఇక్కడ ఇట్లాంటి చిన్న చిన్న పనిముట్లు దొరుకుతున్నాయి. హనుమకొండలో మెట్టుగుట్ట దగ్గర ఉన్న దొంతులమ్మ గుండ్లు ఎలా ఉంటాయి, ఇప్పుడు మన వెనకాల కూడా దొంతులమ్మ గుండ్లు ఉన్నాయి. చూడండి, దొంతులమ్మ గుండ్లు ఎంత ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇవి కూడా అలాగే కనిపిస్తాయి. తెలంగాణలోని ప్రతి గుట్ట పైన లైకెన్స్ పెరుగుతాయి. లైకెన్స్ అంటే ఆ ప్రకృతిని సాగు చేసే రైతులు అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్, నారింజ రంగులో ఉండేటువంటి లైకెన్స్ కనిపిస్తున్నాయి. రాతి ఉపరితలంపై మాత్రమే జీవించే జీవులు ఇవి. ముదురాకు పచ్చ, ఆ తర్వాత ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడైతే స్వచ్ఛమైన గాలి ఉంటుందో అక్కడ మాత్రమే, తర్వాత జీవ వైవిధ్యం ఉన్న చోటనే పెరుగుతాయి. అయితే ఇవి క్షీణ దశకు చేరుకుంటున్నాయని మాత్రం తెలుస్తుంది. అంటే పర్యావరణ క్షీణత, పర్యావరణ సాంద్రత, జీవ వైవిధ్యం తగ్గుతున్నాయి అని చెప్పొచ్చు. మానవులు దైవానికి ఒక రూపం ఇవ్వని రోజుల్లోనే చెట్టుకో గుట్టకో ఇలా వృత్తాకారంగా పసుపు కుంకుమను అందంగా అలంకరించి వాటినే తమ ఇష్టదైవంగా పూజించేవారు. అదే నేటికి మనం చాలా చోట్ల గ్రామదేవతల ఆలయాల్లో చూస్తూ ఉంటాం. అలాంటిదే ఇక్కడ కూడా మనం చూడవచ్చు. ఇది నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ తల్లి ఆలయం. ఇక్కడ కోట గోడలా కనిపిస్తుంది. ఇక్కడ కోట గోడ రాళ్ళు ఇవి. ఇగో ఇక్కడ ఇది ఇలా ఉంది కదా, ఇలా గోడలాగా కనిపిస్తుంది. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అటువైపు
మనకు ఆ వైపు వెళ్ళడానికైతే లేదు. అక్కడ ఆ రాయి అంచున మనకు కోట ద్వారం లాగా కూడా కనిపిస్తుంది మనకు ఒకటి. అక్కడ మనకు మరాఠా వీరుడు శివాజీ మహారాజ్ బొమ్మ కనిపిస్తుంది. ఇదే ఇందాక అనుకున్నాం కదా కోట గోడకి ప్రవేశ ద్వారం వలె ఉందని, అదే ప్రవేశ ద్వారం. మధ్యశిలాయుగం నాటి ఆది మానవులు తయారు చేసుకున్న సూక్ష్మ రాతి పనిముట్లు కనిపిస్తున్నాయి. అప్పటి క్వార్జ్, వైట్ క్వార్జ్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా సుమారుగా 10,000 ఏళ్ల కిందటి రాతి పనిముట్లు. వీటిని పెచ్చురాళ్ళు అంటాము. ఈ ప్రాంతంలో అనేకం కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న ఇండస్ట్రీ కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది, ఎందుకంటే ఇక్కడ చాలా ముక్కలు కూడా కనిపిస్తున్నాయి. ఈ స్టోన్ ఏంటంటే చాలా పనిముట్టుకు చేయడానికి అనువుగా ఉంటుంది. తర్వాత స్ట్రాంగ్ గట్టితనం ఎక్కువ ఉంటుంది. ఇవ్వండి చారిత్రక మౌలలిగుట్ట విశేషాలు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో గురించి 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి మంచి చారిత్రక మరియు హిస్టారికల్ ప్లేసెస్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. మా వీడియోలు చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదములు.